చేతిలో మ్యాంగో ఉందంటే చూస్తున్నారా, ఇదే ఏపీ పాలిటిక్స్లో ట్రెండింగ్ టాపిక్. విషయం ఏంటో ఒక సింగిల్ లైన్లో చెప్తాను, లిజన్. ఎప్పుడు పడని అన్యూజువల్ రేట్లో ఈ ఇయర్ వర్షాలు పడ్డాయి. అది రాయలసీమ ఏరియాలో, మోర్ స్పెసిఫిక్గా చిత్తూరు జిల్లాలో. అండ్ అక్కడి నుంచే మోస్ట్ ఆఫ్ ద మ్యాంగోస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుద్ది. సో ప్రతి ఏడాది దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్స్ ఆఫ్ మ్యాంగోస్ ప్రొడ్యూస్ చేస్తే అక్కడున్న ఫార్మర్స్, ఈ ఏడాది మాత్రం దాదాపు ఒక 7 to 8 lakhs ఆఫ్ మెట్రిక్ టన్స్ మ్యాంగోస్ వచ్చినాయి. ఎప్పుడైనా ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు దాని వాల్యూ అనేది పడిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా ఇంచుమించు అదే. వాటికి ప్రతి ఏడాది ఉండే రేట్స్ ఈ ఏడాది లేవు. దాదాపు చీప్గా అమ్మాల్సిన సిచ్యువేషన్ సమ్వాట్. విషయం మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి సెనరీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్, ప్రతిపక్షం ఒకరినొకరు ఏదో అనుకోడు. ఇక్కడ ఇలా రెండు వైపుల నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎప్పుడు లేని స్థాయిలో ఈసారి మ్యాంగోస్ అక్కడ ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి సో రేట్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం కామన్ విషయం. ఇప్పుడు ఇలా అని చెప్పి పంట సరిగ్గా పండడం రైతులు తప్ప అంటే కాదు. వీళ్ళు సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గవర్నమెంట్ మీద, అన్ని విధాలుగా కూడా. సో వాళ్ళు తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, ₹4 సబ్సిడీ. ₹4 వాళ్ళు ఇచ్చే సబ్సిడీతో కలిపి ఒక కేజీ మ్యాంగోస్ దాదాపు ఒక 8 నుంచి 12 రూపాయల వరకు అమ్ముడుపోతున్నాయంట మార్కెట్లో. ఇంక్లూడింగ్ కలెక్టర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూకి అథెంటిసిటీ యాడ్ చేసే ఒక ఇంపార్టెంట్ లెటర్ ఒకటి ఉంది. అదేంటంటే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి క్రాస్ బార్డర్ చేసి వచ్చి కర్ణాటకలో ఉన్న ఫార్మర్స్ వాళ్ళ మ్యాంగోస్ ఇక్కడ అమ్ముతున్నారు, ఇక్కడ బెటర్ ప్రైస్ వస్తుందని చెప్పి. సో దీనికి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న రైతులు నష్టపోతారు కాబట్టి దాని మీద ఇండైరెక్ట్గా బ్యాన్ విధించింది. సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేదానికి లేకుండా ఒక రిస్ట్రిక్షన్ లాంటిది. ఇక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న రైతులకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఒక షీల్డ్గా అన్ని లీగాలిటీస్ని అప్లై చేస్తున్నందుకు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలాగే జగన్ ఆర్గ్యుమెంట్ ఏంటో చూద్దాం. దాదాపు కర్ణాటకలో ఒక ₹16 వరకు అమ్ముతుంది ఒక సింగిల్ కేజీ. ఇప్పుడు ఆంధ్రాలో మాత్రం దాదాపు ₹12 అని చెప్పి వాళ్ళు ఇంకో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. సో వీళ్ళనేది ఏంటంటే, ఒకవేళ అలాగే అమ్మితే మరి వాళ్ళ బార్డర్ క్రాస్ చేసి వచ్చి మరి ఇక్కడ ఎందుకు అమ్ముతారని చెప్పి వీళ్ళ ఆర్గ్యుమెంట్. అది కూడా నిజమే బై ద వే. ఇప్పుడు ఎక్కువ డ్రాగ్ చేయకుండా ఈ మ్యాంగోస్ విషయంలో ఒక కంక్లూజన్ అదేంటంటే, ఎప్పుడు పండని రీతిలో ఇప్పుడు 3.5 లక్షల మెట్రిక్ టన్స్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్లు అంటే ట్వైస్. సో ఖచ్చితంగా ప్రైస్లో ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రతి నెససరీ మెజర్స్ని తీసుకుంటుంది. సో రైతులకి జరిగే డ్యామేజ్ని తగ్గించడానికి అని చెప్పి సబ్సిడీ యాడ్ చేయడం అనేది చాలా మంచి మూవ్. సో అది కూడా మనం నోటీస్ చేయాలి. సో ఇక్కడ ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ దర్ లెవెల్ బెస్ట్. ఏది బెస్ట్ కాదో తెలుసా? దీని మీద పాలిటిక్స్ చేయడం. సో ఇప్పుడు మ్యాంగో ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకుని దాన్ని మళ్ళీ సెంటర్ స్టేజ్లోకి తీసుకొచ్చి, దట్స్ నాట్ ద రైట్ వే నా పర్స్పెక్టివ్ ప్రకారం. కాకపోతే రైతులకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళకి అండగా నిలబడడం అనేది ఓకే. అది ప్రతి గవర్నమెంట్ అటు ఇటు చేంజ్ అయినా ఎప్పుడు జరిగేదే. కాకపోతే గవర్నమెంట్ సిన్సియర్గా దే ఆర్ డూయింగ్ సంథింగ్ కదా, వన్ పార్ట్ ఆర్ ది అదర్.